ఉగాది పండగ వచ్చిందంటేనే వసంతకాలం వచ్చిందని అర్థం. వసంతకాలంలో మావి చిగులు తిని కోగిలలు కుహుకుహు రాగాలు వినిపిస్తూ ఉంటాయి, మల్లెలు విరగబూస్తూ ఉంటాయి. అదే సమయంలో యుగానికి ఆది అయినటువంటి ఉగా అనేటువంటి పదంతో ఉగాదిగా మారినటువంటి ఉగాది పండుగని కూడా ఇదే వసంతకాలంలో జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉగాది పండుగని సరైనటువంటి పద్ధతిలో జరుపుకుంటూ మన పిల్లలకి, ముందు తరాల వారికి ఆదర్శంగా ఎలా నిలవాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనం ఆచరిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలని పిల్లలు చూస్తూనే పెరుగుతూ ఉంటారు. వెంటనే ఆచరించకపోయినప్పటికీ కూడా అవన్నీ చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలు వాళ్ళు వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళు బాధ్యతలు మోస్తూ ఆచార వ్యవహారాలు నిర్వర్తించాల్సినటువంటి తరుణం వచ్చినప్పుడు, చిన్నప్పుడు మా అమ్మ అలా చేస్తుండే, మా నాన్న ఇలా చేస్తుండేవాడు, మేము ఇలా ప్రవర్తించే వాళ్ళము అంటూ ఇవే ఆచార వ్యవహారాలని తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటారు. అందుకని మనం చేసుకునేటువంటి ప్రతి పండగ వెనక దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మికత శోభని, శాస్త్రీయ దృక్పథాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తూనే ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వచ్చేటువంటి ప్రతి పండగ ఏదైనా కావచ్చు, మన శరీరాన్ని ఈ ఋతువుల మార్పులకి గురి అవుతూ ఉంటాయి కదా. ఆ ఋతువుకి, ఆ కాలానికి అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేయటమే ఈ పండుగల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు. అందుకోసమని ఆ ఋతువుల్లో వచ్చేటువంటి పంటలని ఆధారంగా చేసుకొని, ఆయా ఋతువుల్లో వచ్చేటువంటి శారీరక రుగ్మతలని ఆధారంగా చేసుకొని నైవేద్యాలు అనేవి ఏర్పాటు చేయబడతాయి అన్నమాట. మరి ఉగాది పండుగ నైవేద్యాలు ఏంటి? శరీర తాపాన్ని తట్టుకోవటం కోసం ఉగాది పచ్చడిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది చూసినట్టయితే, ఉగాది పచ్చడిలో మనకి తెలుసు, కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసుకుంటాము. అంతకన్నా ముందుగా చక్కగా స్నానాలు చేసేసి వచ్చి కంకణధారులం అవుతాము. దేనికి కంకణధారులం అవ్వాలి? నా జీవితాన్ని నేను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి కంకణధారుడను అవుతున్నాను. కష్టము, నష్టము, బాధ, సుఖము, సంతోషము ఏది వచ్చినప్పటికీ కూడా చివరగా మధురమైనటువంటి జీవితాన్ని నిర్మింప చేసుకుంటాను అనేటువంటి అంశానికి కంకణబద్ధులమై ప్రతి వ్యక్తితో కూడా సామరస్య ధోరణితో ముందుకు సాగుతాను, ఎలాంటి పరిస్థితులనైనా సంయమనంతో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాను అని మనకు మనమే చెప్పుకుంటూ కంకణబద్ధులమై కొత్త కుండలో షడ్రుసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి, ఇంటి పెద్ద కొత్త కుండలో ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఈ కొత్త కుండని ముందు రోజే తీసుకొచ్చి చక్కగా నీళ్ళల్లో ఆ రాత్రంతా నానబెట్టి ఉదయమే బాగా కడిగిన తర్వాత అందులో ఈ షడ్రుసులు తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు ఈ ఆరింటిని కూడా అందులో మేళవిస్తూనే అత్యద్భుతమైనటువంటి దివ్య ఔషధంలాగా అమృతాన్ని తలపించేటువంటి అత్యద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఏదో ఉప్పు వేసామా, తీపి వేసామా, కారం వేసామా మామ అన్నట్టుగా కాకుండా అత్యద్భుతంగా ఎవరైతే ఉగాది పచ్చడిని చేయగలుగుతారో, అంటే వాళ్ళు పూర్తి ఏకాగ్రతతో, ఓపికతో, సమపాలల్లో షడ్రుసులను సమ్మేళనం చేస్తూ తయారు చేశారు కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా ఏ కష్టాన్ని, ఏ నష్టాన్ని, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి శుభాశుభాలు జరిగినప్పటికీ కూడా అంతే ఏకాగ్రతతో వాటిని ఎదుర్కొని చివరగా మధురమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు అనేటువంటి భావనతో ఈరోజు ఎవరైతే రుచికరంగా అద్భుతమైనటువంటి దివ్య ఔషధంలా భావించబడేటువంటి ఉగాది పచ్చడిని రుచికరంగా తయారు చేయగలుగుతారో వాళ్ళ జీవితం అంతా కూడా శుభంగా ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తారన్నమాట. అందుకోసమని ఆ మేడం గారు రుచికరంగా చేయమన్నారు, మేము బెల్లం కాస్త మధురం కాస్త ఎక్కువగా వేసేస్తాము, మధురంగా మార్చేస్తాము అంటే కుదరదు. ఎంతెంత మోతాదులో వేయాలో అంతంత మోతాదులో వేస్తూనే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఆధారంగా చేసుకుంటూ తగిన మోతాదుల్లో కలుపుతూ చక్కగా ఇంటి పెద్ద చేతిని శుభ్రం చేసుకొని కుండలో చేతిని పెట్టి తన 5 వేళ్లను పంచభూతాలకు ప్రతీకగా చూపిస్తారు. చక్కగా తన చేతితో కలుపుతూ ఉగాది పచ్చడిని సిద్ధం చేయాలి. దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం పూటని స్వీకరించాలి, దివ్య ఔషధంగా భావించాలి. ఆ తర్వాత పూర్ణ కుంభాన్ని పూజించడం అనేది అత్యంత శుభదాయకమైనటువంటిది. యుగానికి ఆది అన్నాము కదా ఉగాది. ఈ యుగానికి ఆది రోజే సృష్టి ప్రారంభమైనటువంటి రోజు అనమాట. సృష్టి ప్రారంభమైనటువంటి రోజున పూర్ణ కుంభానికి పూజ చేస్తే మన జీవితం అంతా కూడా చాలా శుభప్రదంగా ముందుకు జరుగుతుంది అని చెప్పి పూర్ణ కుంభాన్ని తీసుకొని చక్కగా మామిడి ఆకులతో, పంచపల్లవాలతో అలంకరించుకొని కొబ్బరికాయని కలశం పైన పెట్టి కలశాన్ని అలంకరించుకొని కలశానికి కూడా కంకణం కట్టి పూర్ణ కుంభాన్ని పూజించి అక్కడితో పూజ మొదలవుతుంది. తర్వాత నైవేద్యాలుగా ఉగాది పచ్చడిని, భక్ష్యాలని సమర్పిస్తూ ఉంటాము. ఈ ఉగాది పచ్చడి అనేది ఆంధ్ర ప్రాంతంలో అయితే స్పూన్తో తినటానికి అనుకూలంగా తయారు చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో అయితే తాగడానికి అనుకూలంగా చేస్తూ ఉంటారు. సరే, తిన్నా తాగినా ఈ షడ్రుసుల సమ్మేళనమే కాబట్టి ఈ సమ్మేళనం ఎవరైతే సమర్థవంతంగా చేయగలుగుతారో వాళ్ళు అన్నింటినీ తట్టుకొని కూడా జీవితాన్ని మధురంగా మార్చుకోగలుగుతారు అని అర్థం.
ఉదయం పూట జరిగేటువంటి తంతు ఇదైతే సాయంత్రం పూట పంచాంగ శ్రవణాలు చేసుకోవటం, కవి సమ్మేళనాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంటుంది. కవి సమ్మేళనాలు ఎందుకు ఈ రోజే నిర్వహిస్తారు అంటే వసంతకాలంలో కవులకి రకరకాల భావనలు, భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. మల్లెల పరిమరాలు వీస్తూ ఉంటాయి, కోకిలల గానాలు వింటూ ఉంటారు. ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి మార్పు ఆనందదాయకంగా, ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని కవితా ఘంటాలు అలా అలా కదిలిపోతూ ఉంటాయన్నమాట. కవులను గౌరవిస్తూ కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక పంచాంగ శ్రవణం అనేది నవగ్రహాలని మనకు అనుకూలంగా మార్చగలిగేది అని చెప్పి ఫలితాలని, శుభాశుభాలని, లాభ నష్టాలని అన్నింటినీ కూడా ముందస్తుగానే హెచ్చరిస్తూ మనల్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పేదే పంచాంగ శ్రవణం. ఎవరైతే పంచాంగ శ్రవణం విన్నా, పంచాంగ శ్రవణం చేసిన వారికి నవగ్రహాలు కూడా అనుకూలంగా మారి వారి జీవితం అంతా కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అని చెప్పి చెప్తారు పెద్దలు. అందుకోసమని ఖచ్చితంగా పంచాంగ శ్రవణాలు వినాలి. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనం లెక్కించటం ప్రారంభమైనటువంటి రోజు ఉగాది అన్నమాట. పంచాంగము అంటేనే పంచాంగాలతో కూడుకొని ఉంటుందని, తిథి, వార, నక్షత్ర, యోగం, కరణాలతో కూడుకొని ఉండేదని, అంటే మంచి చెడు, శుభముహూర్తము, అశుభ ముహూర్తము వీటిని జాతక ఫలితాలను ఆధారంగా చేసుకొని పంచాంగం ద్వారా చెప్పబడుతుంది. నూతన సంవత్సరం ఇదే, ఇక్కడే మనం ప్రణాళికలు రచించుకోవాలి. ఇక్కడ నుంచే మన కొత్త జీవితం ప్రారంభించాలి. పంచాంగ శ్రవణం విన్న తర్వాత అత్యద్భుతమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఏ వ్యక్తులతోనైనా సామరస్య ధోరణిలో ముందుకు సాగుతూ ఎలాంటి పరిస్థితులలోనైనా సంయమనం కోల్పోకుండా వ్యవహరించేలాగా సిద్ధమవుదాం. సకల జనులకు సర్వ శుభాలు కలగాలని ఆశిస్తూ మీ లోగిళ్లలో ప్రతి క్షణం ఆనందదాయకంగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.